హాయ్ గైస్. సో యాక్చువల్లీ మేము మార్నింగ్ లేచి కొమరవెల్లి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయినాము. ఓకే, అది మాకు మార్నింగ్ లేచి కొమరవెల్లి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామని ఇలా రెడీ అయ్యేసి ఇక్కడ ఒక చిన్న టీ తాగేసి రామప్ప కెఫే చాలా బాగుంది. కుదిరితే మీరు రండి, సిద్దిపేట దగ్గర. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. మా స్కూటీ అక్కడ చూడండి. సూపర్, చాలా మంచిగా పడుతున్నాం ఈ రోజు. దీస్ ఆర్ అవర్ అవుట్ఫిట్స్. మేము తర్వాత చూపిస్తాం మీకు. ఓకే, చలో బాయ్. థ్యాంక్ యూ పూజ. హలో గైస్, ఈమె చూడండి ఇక్కడ స్కూటీ పెట్టి రెడీ అవుతుంది. గుడికి వచ్చిందో మరి ఇడికి వచ్చిందో అర్థమవుతలేదు నాకు. రెడీ అవుతుంది గైస్. సో మేము ఇప్పుడే వచ్చినాం ఇక్కడికి అండ్ లోపలికి వెళ్తాం. ఓకే, see you later, bye. హలో గైస్, సో ఇప్పుడే ఒక దర్శనం అయిపోయింది. చూడండి, మంచిగా బొట్టు పసుపు అన్నీ పెట్టుకున్నాము. ఎప్పుడో మొక్కుకున్న మొక్కు అయిపోయింది. 10 కొబ్బరికాయలు కొట్టేసాం. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపలి గుడికి వెళ్ళేసి అక్కడ దర్శనం తీసుకోవాలి. సో ఇదే కొమరవెల్లి. చూడండి, చాలామంది. సండే వస్తే ఫుల్ రష్, ఘోరం రష్ గైస్. అసలు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్యాష్ పెట్టుకొని రావాలి గైస్. ఫోన్పేలు, జియో సిమ్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు రావద్దు కొమరవెల్లికి. ఏ టెంపుల్కి అయినా బేసిక్ క్యాష్ పెట్టుకొని రావాలి అందరూ. అసలు ఎంత కష్టమైంది, ఆ సిగ్నల్ రాలేదు, ఏం రాలే, ఘోరమైంది గైస్. ఇప్పుడు కూడా ఫుల్ సౌండ్ వస్తుంటుంది. మీకు నేను మాట్లాడేది వినిపిస్తుందో నాకు తెలియదు, బట్ క్యాష్ పట్టుకొని రండి. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్తాం మేము. చూడండి, మేము అంతా రివర్స్ పోతున్నాం. హాయ్ గైస్, ఇప్పుడే ఫైనలీ దర్శనం అయిపోయింది. యాక్చువల్లీ ఒక ట్రిక్ పాటించాలి. ఏంటి అంటే మెడికల్ స్టూడెంట్స్ అని చెప్తే పంపించేస్తారు లోపలికి. పోయి దర్శనం అయిపోయింది, మొక్కుకున్నాము. కోరుకొని ఉండిలా అది వేసినాము. అయిపోయింది గైస్. ఫోటోస్ కూడా అయిపోయింది. దర్శనం ఫైనలీ కొన్ని మంత్స్ తర్వాత కనుక్కున్నది ఈరోజు అయ్యింది. అది కూడా ఫ్రెండ్షిప్ డే గైస్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాయ్. హలో గైస్, మేము లిటరల్గా దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కొమరవెల్లి దేవుడి దగ్గర అయిపోయింది. ఇంకా ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ పైకి వచ్చినాం గుట్ట మీదకి, అక్కడ కూడా అయిపోయింది. కానీ ఎండకి ఎక్కడ కూర్చోనికి ప్లేస్ లేక మేము ఎక్కడ కూర్చున్నామంటే మీరు కూడా షాక్ అవుతారు ఇప్పుడు. సో సిహెచ్ లిటరల్గా రాళ్ళల్లో కూర్చున్నాము. కొమ్మలు కిందికి ఉంటే అన్నీ తెంపి మరి ఇక్కడ కూర్చున్నాం గైస్.
చూడండి లాలెల్లో ఇటెక్కల్లో రాజాము ఇటెత్తెలు. చూడండి మూసి తెరిచి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మేము ప్రసాదం తింటాము. సో తినేసి తర్వాతకి ఏం చేయాలి అనేది తర్వాత డిసైడ్ కొండ అవుతాం. చూపి, slope చూపి. చూడండి ఈ స్లూప్ చూడండి. అలా అన్నట్టుంది నాకు భయంగా. పడలేదు గైస్, ఇట్లా కూర్చొని తింటున్నాం. ఇన్ని బొట్లు చూడండి. సో గైస్ ఇది చూడండి యాక్చువల్లీ బాగుంది. ఇట్లా చెట్లలో కూర్చొని ప్రసాదం వెనక మంచి ఇట్స్ వెరీ వెరీ గుడ్ గైస్. ఇట్లాంటిది ఎప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ అటు ఫ్రెండ్షిప్ డే రోజు ఇట్లాంటిది ఎక్స్పీరియన్స్ చేస్తామని అనుకోలేదు. నేను అనుకోలేదు, అలా అనుకోలేదు. ఇంకో తీయకుండండి ఎవరికి టేస్ట్ చెప్పబోతుంది. వద్దు guys. చాలా బాగుంది. సేమ్ తిరుపతి లడ్డూలా ఉంది guys. పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా మంచిగా అవుతుంది. గైస్ కంపల్సరీ క్యాష్ పట్టుకొని రండి గైస్. చాలా కష్టం క్యాష్ లేదు. మేము ఎగ్జాక్ట్ ఎక్కడ కూర్చున్నాం మీకు చూపించండి. కానీ బాగుంది King of the road, trailer for sailoring. Man, trailer for sailoring. Ain't got no cigarettes, but trailer for sailoring. అక్కడే కూర్చున్నాము. అక్కడ ప్లేస్ అక్కడే కూర్చున్నాం గైస్. కోతులు వచ్చాయి. అది లడ్డు చూడట్లేదు. టేస్ట్ కూడా చేయలే నేను. ఓవర్ యాక్షన్ చేయొద్దు ఓకేనా. కూర్చోడానికి అక్కడ వేసినప్పుడు అక్కడ కూర్చోలేకపోతే వెళ్ళిపోవాలి. కొండలలో గుట్టలలో వెళ్తే ఇట్లనే అవుతుంది. ప్రసాదం తీసుకున్నాడు. బాయ్ గైస్, మాకు ఏది నార్మల్గా జరగదేమో. అది చూడండి కోతులు మంచిగా తీస్తున్నాయి. కానీ ఆ పింక్ కలర్ కవర్లో స్కూటీ కీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆంటీ వాళ్ళు వచ్చి మా ఫోన్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చినారు, కానీ కీస్ మాత్రం ఆనే ఉంది. సో మేము ఇక్కడ నుంచి వెళ్ళలేము. That's it. దేవుడా వాయ్, కీస్ ఇస్తే కొంచెం పోతాం. Guys, కీస్ కవర్లోనే ఉండిపోయింది. అమ్మా కవర్ కవర్ కవర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గైస్, మా మొహాలు చూడండి వాడిపోయినాయి లిటరల్గా. కానీ దర్శనం అయిపోయింది. మళ్ళీ ప్రసాదాలు కోతులు తిన్నాయి. మళ్ళీ ప్రసాదం కొనుక్కున్నాము. లాస్ట్కి బండి ఇక్కడ దూరం పార్క్ చేసి ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. అట్ లాస్ట్ గాజులు కొన్నికి గాజులు ఏం కొన్నాం గైస్. సో సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఇప్పుడు కుదిరితే మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తాము. కొంచెం జర్నీ చేసి ఇంకా అంతే చెప్పేది. కాళ్ళు పుండులైతే వచ్చి వెళ్ళి తీసుకుని అది మ్యాటర్. సో పోయే దారిలో ఏమైనా తినేసి అటు పోయి వాళ్ళని విజిట్ చేసి ప్రసాద్ వచ్చి పోతాం. ఓకే బై. సీ.